ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 11వ తారీఖు 2025 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం దేవుడు తను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచినవి. దేవుడు తను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచినవి. దేవుని వాక్యం చదువుకుందామని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తను ప్రేమించే వారి వరకు ఏమేమి సిద్ధపరిచానో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమును గోచరం కాలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేవుని బిడ్డారా, మరి అపోస్తలుడైన పౌలు గారు ఈ చక్కని మరి ధైర్యం ఇచ్చేటువంటి చక్కని వాగ్దానాన్ని కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఆ వాగ్దానం మనకు కూడా సరిపోతుంది. దేవుని బిడ్డారా, దేవుడు తను ప్రేమించే బిడ్డలకు, ఆయన ప్రేమించి ఆయన వెంబడించి ఆయన ఎడల భయభక్తులు కలిగినటువంటి బిడ్డలకు ఆయన సిద్ధపరిచిన గుప్తధనం అంట. అవి కంటికి కనబడవంట, చెవికి వినబడవంట, హృదయానికి గోచరం కావంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, దేవుడు నా కోసం ఏమి దాచించాడు అని నీవు మదన పడుతున్నావేమో, నిరాశపడుతున్నావేమో. దేవునికి సర్వ సంపదలు కూడా ఆయన సిద్ధపరిచాడు. మొదటగా దేవుడు మానవుని కొరకు విందు సిద్ధపరిచాడు. పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలినట్లుగా మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. ఇదిగో విందు సిద్ధపరిచినాడు రండి అని తన దాసులను పంపినప్పుడు వారు సాకులు చెప్పి రాననకపోయినట్లుగా మత్తయి సువార్త 22వ అధ్యాయం 4-6 వచనాలు చూస్తున్నాం. గొప్ప భాగ్యం పోగొట్టుకున్నట్లుగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 11-12 వచనాల్లో చూస్తున్నాం. దేవుడు పరలోక రాజ్యం మానవుని కొరకు విందు సిద్ధం చేశాడు. ఈ పరలోక విందును మానవుడి నాడు పోగొట్టుకుంటున్నాడు. రెండవది, దేవుడు మానవుని కొరకు రక్షణ సిద్ధపరిచాడు. దేవుడు మానవుని కొరకు తన ఏకైక కుమారుని మన రక్షణ కోసం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. నశించిన దాన్ని వెదికి రక్షించడానికే ప్రియప్రభు లోకానికి వచ్చాడు. ఆయనను మనం ఒప్పుకొనాలి. మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచినని నీవు హృదయమందు విశ్వసించిన నువ్వు రక్షింపబడతావని రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూస్తున్నాం. సిమియోను అని ఒక నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మతో నింపబడి శిశువైన యేసు ప్రభువుని దేవాలయానికి తెచ్చినప్పుడు అతను తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లా నీవు సకల ప్రజలే సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచితనని లూకాసు వార్త 2వ అధ్యాయం 26-32 వచనాలు చూస్తున్నాం. మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం అంటాడు 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. అవును దేవుని బిడ్డారా, దేవుడు మన కోసం సిద్ధపరిచినవి రక్షణ సిద్ధపరిచాడు. మూడవదిగా దేవుడు మానవుని కొరకు భోజనం సిద్ధపరిచాడు. దేవుడు మానవులకు జీవాహారంగా పరలోకం నుండి వచ్చి దిగి వచ్చాను. ఒకప్పుడు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించారు. ఆయన మన శత్రువు ఎదుట మనకు భోజనం సిద్ధపరిచినట్లుగా కీర్తన గ్రంథం 23వ కీర్తన 5వ వచనం చూస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 57-58 వచనాల్లో ప్రియప్రభు మన కోసం జీవాహారంగా వచ్చాడు. దేవుడు మానవుని కొరకు జీతం సిద్ధపరిచినట్టుగా చూస్తున్నాం. పనివాడు జీతమున పాత్రుడు. నూర్చేడు ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు జీతం పుచ్చుకున్నాను. 1 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం. వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చిన సిద్ధపరిచిన జీతం ఆయన యొద్ద ఉన్నట్లుగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం. ఎంత గొప్ప విశేషం అండి. ఐదవదిగా దేవుడు మానవుని కొరకు స్థలం సిద్ధపరిచాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను తన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదమని 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. ఈ లోక సంబంధమైన స్థలం క్షయమైనది. అక్షయమైన స్థలం దేవుడు సిద్ధపరిచినాడు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవంటాడు. అవును ప్రభునందు ప్రియులారా, ఈ లోకయాత్ర మనం ముగించి మనం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు మన కొరకు ఆ యొక్క చేతి పని కాక నిత్యమైన నివాసాన్ని ప్రభు మన కోసం సిద్ధపరిచినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఆరోగ్య దేవుడు మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచినట్లుగా ఆరోగ్యగా చూస్తున్నాం. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. దేవుని వాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండనని
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-3 చూస్తున్నాం. ఇదే నూతన యెరూషలేము. చివరిగా ఆఖరుగా 7వదిగా దేవుడు మానవుల కొరకు రాజ్యం సిద్ధపరిచాడు. నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 ఆయన రాజ్యం ఆయన వెతుకు వారికి లభించును. నా తండ్రి చేత ఆశ్రదింపబడిన వారు రండి, లోకం పుట్టినది మొదలుకొని మీకు వరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకోండి అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 దేవుని బిడ్డారా, మనం ఆయన ప్రేమించిన వేళ ఆయన మన కోసం ఇవన్నీ ఈ దీవెనలన్నీ కూడా దేవుడు దయచేయబోతున్నాడు. ఇంకా మరి నీకోసం అనేక గుప్త నిధులు, సర్వ సంపదలు కూడా ప్రియప్రభునికి సిద్ధం చేశాడు. ఆ రీతిగా నీవు ప్రేమించే బిడవైతే తప్పకుండా వీటన్నిటిని పొందుతావు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడి ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. మా తండ్రి, మీరు గొప్ప దేవుడు నాయన. మా కోసం ఏం సిద్ధపరిచావు అయ్యే ప్రభా, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు నాయన. ఎన్నో గొప్ప నిధులు మా కోసం సిద్ధం చేసావు ప్రభా. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ వర్తమానం వింటూ అనేకలకు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వివాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించండి. మా తండ్రి, ఆ రూగులేని బిడ్డపైన ప్రత్యేక కృప చూపించిన ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉంటున్నారో ఇప్పుడే కనికరించండి. కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మీద పాదం చేస్తున్నాం తండ్రి. సమస్యల్లో, కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, ఇంకా నాయన మరి బిడ్డల వివాహాలు కాక ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలందరి పట్ల ఈ నాయన ఈ దినం ఒక అద్భుతాలు జరిగించుకోండి, ఆశ్చర్యకార్యాలు జరిగించుకోండి నాయన. వారికి నువ్వు సిద్ధపరిచిన మీరే బయలుపరిచి సహాయం చేయమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నిన సహవాసము సదాకాలం మీకు తోడేండి, నడిపించి బలపరచునుగాక. ఆమేన్.